వల్లభనేని వంశీని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో వంశీ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పలు కేసులో రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వంశీని వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ కు తీసుకువెళ్లారు. మరోవైపు వంశీని జీజీహెచ్ కు తీసుకొచ్చిన సమయంలో ఆసుపత్రి ప్రధాన గేటును పోలీసులు మూసివేయడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో అందిస్తారు. సాంబశివరావు. లక్ష్మీదుర్గ కృష్ణా జిల్లా చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు గుంటూరు జీజీహెచ్కి తరలించారు. ప్రస్తుతం నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యి విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని గత 2 రోజుల క్రితం కంకిపాడు పోలీస్ స్టేషన్లో కస్టడీ విచారణ కోసం తీసుకున్నారు. కస్టడీ విచారణ సందర్భంగా అతను అస్వస్థతకు గురైన నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్య చికిత్స అనంతరం కూడా వల్లభనేని వంశీని తిరిగి కస్టడీ విచారణ అయిపోయిన తర్వాత గుంటూరు విజయవాడ సబ్ జైలుకి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. జైలుకు వెళ్లిన తర్వాత వల్లభనేని వంశీ శ్వాస సంబంధిత సమస్య ఎదుర్కొన్న నేపథ్యంలో అతన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో కూడా మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కి విజయవాడ పోలీసులు అయితే తరలించారు. గత కొద్ది రోజుల నుంచి కూడా దగ్గుతూ బయట కస్టడీ విచారణకు వచ్చిన సమయంలోనూ అదేవిధంగా కోర్టు వాయిదాలకు వచ్చిన సమయంలోనూ దగ్గుతూ కనిపించిన వల్లభనేని వంశీ శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు కూడా గుర్తించి గుంటూరు జీజీహెచ్లో అధునాతనమైన వైద్య పరికరాలు ఉన్న నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్లో చికిత్స అందించేందుకు విజయవాడ పోలీసులు అయితే వల్లభనేని వంశీని కొద్దిసేపటి క్రితం గుంటూరు జీజీహెచ్కి తెచ్చారు. అయితే గుంటూరు జీజీహెచ్కి వల్లభనేని వంశీని తీసుకొచ్చిన సమయంలో పోలీసులు జీజీహెచ్ ప్రధాన గేటును మూసివేసిన నేపథ్యంలో సామాన్య జీజీహెచ్కి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే ఉంది. దాదాపు కొద్దిసేపు వరకు రోగులతో పోలీసులు అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వాగ్వాదం పెట్టుకున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ప్రధాన గేటు తెరిపించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ప్రధాన గేటు పోలీసులు తీసివేసి లోపలికి వచ్చే వారిని కూడా చెక్ చేసి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వల్లభనేని వంశీకి ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొన్న నేపథ్యంలో అతనికి ఈరోజు టెస్టులు చేసి పంపిస్తారా లేదా ఇక్కడే ఉంచి వైద్యం అందిస్తారనేది కూడా మరికొద్ది సేపట్లో అక్కడ టెస్టులు చేస్తున్న వైద్య సిబ్బంది అయితే ప్రకటించాల్సి ఉంది. అయితే ఈరోజు ఇక్కడే ఉంచాల్సిన పరిస్థితి అయితే కనుక పోలీసులు బందోబస్తు మరింత పెంచేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసు బందోబస్తు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసి వైసీపీ నేతలు కానీ వైసీపీ సానుభూతి పరులు కానీ ఇక్కడికి ఎవరైనా వచ్చి హడావుడి చేసి ఆందోళన చేస్తారని చేయకుండా ముందస్తుగా పోలీసు బలగాలను అయితే ఇక్కడ రంగంలో దించుకున్నారు. ఒకవేళ వల్లభనేని వంశీని ఇక్కడే ఇన్పేషెంట్ గా ఉంచి ట్రీట్మెంట్ అందించాల్సిన పరిస్థితి అయితే వస్తే మరికొంతమంది పోలీసు సిబ్బంది